హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కానీ అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటాను బేస్ చేసుకొని. సో రేపు ఎలా ఉండబోతుంది, అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందా, లేదా సైడ్ వేస్ ఉంటుందా, ఎక్స్పైరీ డే కాబట్టి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందు మనం సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఈరోజు నిఫ్టీలో ఏదైనా మనకు బై సైడ్ కానీ లేదా సెల్ సైడ్ ట్రేడ్ కానీ వచ్చిందో ఒకసారి ముందుగా అనాలిసిస్ చేద్దాం. మనకు అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ వచ్చేసింది, కానీ ప్రైజెస్ అనేవి పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ 3 మినిట్స్ క్యాండిల్ చూస్తే మనకు బేరిష్ మూమెంటం అయితే కనబడుతుంది. అంటే ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే వీటిని బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ కావాలి. సో ఇక్కడ మనకి ఎలాంటి క్లోజింగ్ అయితే ఏమీ రాలేదు. దీని హై పైన ఈ సెకండ్ క్యాండిల్ హై పైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఫర్దర్గా బై సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుండే. అలాంటి క్యాండిల్ రాలేదు కాబట్టి బై సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ రాలేదు. కాబట్టి సెల్ సైడ్ విక్ రివర్సల్ థర్డ్ క్యాండిల్ చూడండి, పర్టికులర్గా థర్డ్ క్యాండిల్ చూసినప్పుడు ఇండిసిషన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ క్యాండిల్ మనం సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేస్తే దీని లో కింద ఇంకొకటి అంటే నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో ఒకటి క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి సో మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన టార్గెట్ ఇదవుతుంది, లేదంటే మోర్ దెన్ 1:1.5 కానీ 1:2 కానీ లేదంటే ఇదవుతుంది. సో ఇలా విక్ రివర్సల్ అంటే ఆ విక్ రివర్సల్ ఎక్కడ అని చెప్పినాను, విక్ రివర్సల్ మీన్స్ రివర్సల్ క్యాండిల్స్. అంటే యాక్చువల్గా మనం బై సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే సిపిఆర్ పైన ట్రేడ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ మనకు R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ రివర్సల్ వస్తే మనకు అక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి మనం ఒక స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇలా ఆపోజిట్లో వెళ్ళినప్పుడు మనకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ సిపిఆర్ ఇండికేటర్లో విక్ రివర్సల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఒకవేళ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే 14,500 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ 14,600, థర్డ్ రెసిస్టెన్స్ 14,700. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ కానీ 14,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అది వైలేషన్ అయితే సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది కాబట్టి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రేపు 14,500 కానీ 14,600 కానీ కీ రెసిస్టెన్స్ లెవెల్స్లా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ కూడా పరిశీలిస్తే పుట్ సైడ్లో మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో అప్పుడు ఫైనల్ ఒరిజినల్ అంటే కంప్లీట్ మనకు ఓవరాల్ ట్రెండ్ అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. అకార్డింగ్ టు కాల్ రైటర్స్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ కూడా మనం పరిశీలిద్దాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 14,000 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,300. థర్డ్ హైయెస్ట్ వచ్చేసి 13,500. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఇది ఫస్ట్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇది సెకండ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇది థర్డ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా మనం చూసినప్పుడు 13,500 కానీ లేదా ఈ లెవెల్ కానీ 14,300 కానీ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్. సో ఇవి కీ సపోర్ట్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్. సో మనం ఓవరాల్ సినారియోని చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం అంటే మిక్స్డ్గా ఉంది. కొన్నిసార్లు ఇక్కడ అంటే ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మొత్తం ఓవరాల్ కంపేర్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి పుట్ సైడ్ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే పుట్ సైడ్ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. సో పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తుంది. అంటే వీళ్ళ దృష్టిలో ఏమో పాజిటివ్ ఉన్నది, వీళ్ళ దృష్టిలోనేమో నెగిటివ్ ఉన్నది. అంటే కాల్ సైడ్ దృష్టిలో ఏమో నెగిటివ్ ఉన్నది,
పుట్ సైడ్ దృష్టిలో ఏమో పాజిటివ్ ఉన్నది, అంటే కాంట్రడక్టరీ ఉన్నది. కాంట్రడక్టరీ ఉన్నది కాబట్టి మేబీ రేపు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ డే కాబట్టి ఆబ్వియస్గా సైడ్ వేస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనకు ఆప్షన్ చైన్ డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఒక ప్రైస్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఈ లో వరకు రాకపోయినా కొంచెం దగ్గర వరకు వచ్చి మళ్ళీ ఆ హై వరకు వెళ్ళకుండా ఈ దరిదాపులకు వెళ్ళడం లేదా హైని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ కిందికి రావడం, ఇలా సైడ్ వేస్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఎక్స్పైరీ డే రోజు ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇది అకార్డింగ్ టు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అలాగే ఒకసారి మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. నిన్నటి రోజున మనం ఏం డిస్కషన్ చేసినాం? ఎప్పుడైతే గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ స్పాన్ బి ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా స్పాన్ బి దగ్గర అంటే స్లైట్గా పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళినా కూడా ఇక్కడ వరకు వెళ్తుండే, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉండే. ఓకే, రేపు ఒకవేళ మళ్ళీ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఒకసారి హారిజంటల్ లైన్ కానీ రే కానీ తీసుకుందాం. చూడండి, ఒకవేళ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఇదైతే మనం ఇందాక ఈ లైన్ డ్రా చేసాము, ఈ 14,287 281 ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా నిన్న మనం చెప్పాము ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి. ఎగ్జాక్ట్గా లో కూడా అక్కడే ఫామ్ అయింది చూడండి. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అంటే అక్కడే క్లోజింగ్ రావడం జరిగింది. ఇన్ కేస్ ఈ 14,281 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మనం మొన్న ఆల్రెడీ డిస్కషన్ చేసినాం, ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంటుంది 13,800 దగ్గర ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇంకా డౌన్ ట్రెండ్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ అయితే మనకు ఆల్రెడీ క్లౌడ్ కూడా చూడండి, క్లౌడ్ను చూసినప్పుడు కూడా మనకు ఫ్యూచర్ కూమో బేరిష్లోకి మారింది. కాబట్టి మేబీ ఈ లెవెల్ అంటే క్లౌడ్ కింద ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 13,800 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ను బాగా చేసుకోండి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జేషన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ పైన క్లోజ్ అయితే ఫర్దర్గా బేస్ లైన్ వరకు వెళ్తుంది. ఇన్ కేసు బేస్ లైన్ బ్రేక్అవుట్ చేసుకుంటే ఫర్దర్గా ముందుకు వెళ్తుంది. సో ఇదంతా జరగడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. లేదు అంటే డౌన్ సైడ్ రావడానికి అయితే వితిన్ 1 or 2 డేస్ లోపల రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ రేపు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయితే ఉండడం జరిగింది. సో నిన్న మనం డిస్కషన్ చేసినాం. సో ఎగ్జాక్ట్గా క్లౌడ్ దగ్గర రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి. సో చూడండి, మన క్లౌడ్ దగ్గర రిజెక్షన్స్ రావడం జరిగింది. సో మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు క్లౌడ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లేదా సపోర్ట్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్ సైడ్లో ఉంటే సపోర్ట్ లెవెల్స్, కింది సైడ్లో ఉంటే రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది క్లౌడ్. సో అలానే జరిగింది. సో ఒకవేళ ఈ 14,281 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 13,800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే, ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే క్లౌడ్ పైన ఓపెన్ కావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఫర్దర్గా దీనిలో బులిష్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో క్లౌడ్ యొక్క థిక్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అవర్లీ క్యాండిల్లో క్లౌడ్ యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ బ్యారియర్గా యాక్ట్ చేస్తూ డౌన్ సైడ్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ రెడీ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను ఇంట్రాడేలో అనాలిసిస్ చేద్దాం. మనకి ఏదైనా అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఏదైనా మనం డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీలో వర్కౌట్ అయిందో కాలేదో చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ యూజువల్ నిఫ్టీ లాగానే సేమ్ డైరెక్షన్ అయితే రావడం జరిగింది. కానీ ఫస్ట్ 5 minutes 3 క్యాండిల్స్ మనం చూసినప్పుడు అయితే R1 పైన క్లోజ్ కావడం జరిగింది. R1 పైన క్లోజ్ కావడం జరిగింది కాబట్టి మన వ్యూ ఏంటిది? బుల్లిష్ ఉంటుంది. కానీ ఏదైతే మనం ఫస్ట్ 5 minutes 3 క్యాండిల్ యొక్క హై పైన కానీ లేదా ఈ బుల్లిష్ క్యాండిల్ పైన కానీ మళ్ళీ మనకు ఒకటి క్యాండిల్ అయితే క్లోజ్ కాలేదు. కాబట్టి మనం ట్రేడ్ బై సైడ్ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ రాలేదు. కాబట్టి
మరి సెల్ సైడ్ చూడాలి. సెల్ సైడ్ చూడాలంటే ఎక్కడ చూడాలి? సెల్ సైడు ఇక్కడ R2 చాలా దూరంలో ఉంది. సో ఇక్కడ సెల్ చేస్తే మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. కాబట్టి ఇంత రిస్క్ అయితే చేయకూడదు. కాబట్టి ఎక్కడ చూడాలి? మళ్ళీ ఈ R1 కింద బ్రేక్అవుట్ అయినప్పుడా, లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడా మనం సెల్ సైడ్లో చూడాలి. సో R2 దాకా రాలేదు కాబట్టి సో మనం ఎక్కడ వెయిట్ చేయాలి? సో R1 వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. R1 దగ్గర మనకి ఏదైనా విక్ రివర్సల్ కానీ లేదా బేరిష్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం షార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే R1 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. R1 దగ్గర ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఈ క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్స్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి అప్ సైడ్ వెళ్ళలేదు. సో మనం ఏం చేయాలి? ఈ క్యాండిల్ యొక్క లోను స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఈ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్గా పెట్టుకుంటూ లేదా స్వింగ్ హైని స్టాప్ లాస్గా పెట్టుకుంటూ దీనికి అంటే లో దగ్గర ఎంట్రీ తీసుకుంటే సో మన యొక్క టార్గెట్ అనేది ఇది రావడం జరుగుతుంది. కానీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత రావడం జరిగింది. ఆల్మోస్ట్ 210 215 తర్వాత టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో లేదంటే ఇక్కడ ఒక అవకాశం మిస్ అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది విక్ రివర్సల్. కాబట్టి ఈ క్యాండిల్ యొక్క హై అనేది మన స్టాప్ లాస్ అవుతుంది, దీని లో అనేది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈజీగా 1:2 అంటే ఇది అవుతుంది. ఇది తొందరగానే రావడం జరిగింది. ఇంకా మనం ఎక్కువసేపు వెయిట్ చేసినట్టయితే అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం CPR వరకు రావడం జరిగింది. విక్ రివర్సల్ స్ట్రాటజీ చూడండి, విక్ రివర్సల్ స్ట్రాటజీలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే పైవట్ పాయింట్స్ దగ్గర విక్ రివర్సల్స్ మనకు ఐడెంటిఫై అవుతాయో అక్కడ మనం రివర్స్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,500. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఒక రోజులో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 32,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కీ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ 32,000. అలాగే ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు మొత్తం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతున్నది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే నెగిటివ్, కాల్ సైడ్ నెగిటివ్ ఉన్నారు. సో పుట్ సైడ్ ఎలా ఉన్నారు ఒకసారి చూద్దాం. పుట్ సైడ్లో ఒకవేళ పాజిటివ్ ఉన్నారనుకోండి డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ పుట్ సైడ్లో కూడా నెగిటివ్ ఉన్నారనుకోండి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 30,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 29,500. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 30,500. సో వీటిలో సిగ్నిఫికెంట్గా చేంజ్ ఇన్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, నెగిటివ్లో ఉన్నది. కాబట్టి సో ఓకే, ఈ లెవెల్ అనేది 30,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 30,000, అది వైలేషన్ అయితే 29,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ సీనరీని పరిశీలించినప్పుడు మనకు లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. కొన్ని ప్లేస్లలో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. లాంగ్ అన్వైండింగ్ అంటే సెల్లే. లాంగ్ అన్వైండింగ్ అంటే ఎవరైతే లాంగ్ అనుకున్నారో వాళ్ళు పుట్ సైడ్ లాంగ్ అనుకున్న వాళ్ళు అన్వైండింగ్ జరుగుతుంది. కాబట్టి మేబీ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మనకు పుట్ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది, కాల్ సైడు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ రేపు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎక్కువ శాతం వోలటైల్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పైరీ డే కదా. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. అలాగే అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేవి ఆల్రెడీ క్లౌడ్ కింద దాకా చాలా కింద క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ కుమ్మ కూడా థిక్నెస్గా బెరిష్ కుమ్మ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఒకవేళ
ఈ 30,600 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ 30,000 సెకండ్ ఈ 30,692 ఈ 30,700 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. 29,200 29,500 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాసం ఉంటుంది. కన్వర్జేషన్ లైన్ దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది బ్రేక్అవుట్ ఒకవేళ గ్యాప్ అప్ ఇంకా ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే అప్ టు బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఒకవేళ బేస్ లైన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. డెఫినెట్గా అవర్లీలో కూడా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి అవర్లీలో కూడా డౌన్ ట్రెండ్ ఉండడం అంటే ఆల్రెడీ మనకు స్టెప్ బై స్టెప్ అనేది కిందికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని చూడండి, క్లౌడ్ అనేది స్టెప్ బై స్టెప్ కిందికి రావడం జరుగుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ కిందికి వచ్చినప్పుడు డౌన్ ట్రెండ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నిన్న మనం డిస్కషన్ చేసినాం, ఎప్పుడైతే ఈ క్లౌడ్ అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న పాజిటివ్ అంశం ఏంటిదంటే ఈ కన్వర్జేషన్ లైన్ అనేది రైజింగ్ అవుతూ ఉంది, బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది. కాబట్టి ఇది ఇలా జరిగితే ఇది బుల్లిష్ క్రాస్ ఓవర్ జరుగుతుంది. వన్స్ బుల్లిష్ క్రాస్ ఓవర్ జరిగితే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ అలా అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా ఈ బేస్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ బేస్ లైన్ పైన ఏది 31,357 దగ్గర పైన ట్రేడ్ అయితేనే ప్రైజెస్ అనేవి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 32,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మన కాల్ సైడ్లో కూడా హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 32,000 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అవర్లీలో బులిష్నెస్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క హయ్యర్ టైం ఫ్రేమ్ అయిన డైలీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 30,600 అంటే 692 700 అనేది కీ సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 29,200 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ను కూడా మనం వాచ్ లిస్ట్కు పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.